బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సంబరాలకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. సభ నిర్వహణకు అనుమతిపై నెలకొన్న హైడ్రామాకు తెరదించుతూ పోలీసులు అనుమతించినటువంటి కొద్ది గంటల్లోనే ఏర్పాట్లకు శ్రీకారం చుట్టారు. ఈ నెల 27న హనుమకొండ జిల్లా ఎల్కుర్తి సమీపంలో కనీ విని ఎరుగని రీతిలో సంబరాలు నిర్వహించేందుకు గులాబీ దండు ఫుల్ జోష్తో నిమగ్నమైంది. గులాబీ పార్టీ 25 సంబరానికి హనుమకొండ జిల్లా ఎలకతుర్తి మండలం చింతపల్లి వద్ద ఏర్పాట్లు జరుగుతున్నాయి. దాదాపు 1213 ఎకరాల్లో సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల నుంచి 10 లక్షల మందితో సభ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయడంపై గులాబీ నేతలు దృష్టి సారించారు. ఇప్పటికే చింతపల్లి రైతుల నుంచి అంగీకార పత్రాలు తీసుకుని ఉండడంతో ఆ భూములన్నీ జేసీబీలతో చదును చేస్తున్నారు. వందలాది మంది కూలీలను పెట్టి ఏర్పాట్లు వేగంగా పూర్తి చేయడంలో తలములకలయ్యారు. గత ఎన్నికల్లో ఓటమి నుంచి తేరుకుని అధికార కాంగ్రెస్పై గట్టిగా పోరాడుతున్న గులాబీ నేతలు రజతోత్సవం సంబరాలను ఘనంగా నిర్వహించడం ద్వారా పూర్వ వైభవం తీసుకురావడంపై దృష్టి సారించారు. రజతోత్సవ సంబరాలతో పార్టీ శ్రేణుల్లో జోష్ నింపాలన్న లక్ష్యంతో సభ నిర్మించాలని పార్టీ సమావేశంలో తీర్మానం చేశారు. ఏప్రిల్ 27వ తేదీన బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు ముహూర్తం ఖరారు చేశారు. లాంఛనాలన్నీ పూర్తి చేసే క్రమంలో భాగంగా బహిరంగ సభ నిర్వహణకు అనుమతి ఇవ్వాల్సిందిగా గత నెల 28న కాజీపేట ఏసీపీకి దరఖాస్తు చేస్తే 10 రోజులు గడిచినా అనుమతివ్వలేదు. దీంతో ఈ నెల 9న బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్, ఇతర నేతలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 11న విచారణ జరిపిన హైకోర్టు అనుమతుల జాప్యంపై వివరణ ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి వరంగల్ పోలీస్ కమిషనర్కు నోటీసులిచ్చింది. వ్యవహారం హైకోర్టుకు చేరడంతో వెంటనే స్పందించారు. ఈ విషయంపై వరంగల్ పోలీసులు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. గత నెల 28న బీఆర్ఎస్ నేతలు బహిరంగ సభకు అనుమతి కోసం దరఖాస్తు అందజేశారు. కానీ సభ నిర్వహణకు ఎంతమంది ప్రజలు వస్తున్నారు, ఎన్ని వాహనాలు, సభా ప్రాంగణం విస్తీర్ణం, పార్కింగ్ ఏర్పాట్లు, ఇతర వివరాలు అందించాల్సిందిగా అదే రోజు ఒక ఫార్మెట్ను రూపొందించి అందజేశామని తెలిపారు. తాము అడిగిన వివరాలు ఇవ్వకుండానే బీఆర్ఎస్ నేతలు ఈ నెల 9న రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారని స్పష్టం చేశారు. ఈ నెల 10వ తేదీ అర్ధరాత్రి 12 గంటల సమయంలో తాము అడిగిన వివరాలను అందజేశారన్నారు. ఈ మేరకు ఆ వివరాలను పరిశీలిస్తున్నామని ప్రకటించారు. సాయంత్రం వరకు బీఆర్ఎస్ నేతలు వివరాలను పరిశీలించిన పోలీసులు ఎట్టకేలకు అనుమతి ఇవ్వడంతో అడ్డంకులు తొలగిపోయాయి. ఉమ్మడి వరంగల్, కరీంనగర్ బీఆర్ఎస్ మాజీ ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా సంబరాల ఏర్పాట్ల పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే ఈ సభకు జన సమీకరణాలు చేసేందుకు గాను రాష్ట్రం నలుమూలల నుంచి ఆర్టీసీ బస్సులను వినియోగించుకునే విధంగా తెలంగాణ ఆర్టీసీకి 10 కోట్ల రూపాయల చెక్కును అందించామని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేటు వాహనాలకు గాను ఎలాంటి ఇబ్బంది జరగకుండా సభా ప్రాంగణం వద్దకు నడుచుకుంటూ వచ్చే విధంగా దాదాపు 10 ఎకరాల్లో పార్కింగ్ ప్లేస్ను ఏర్పాటు చేయబోతున్నారు. దాదాపుగా 10 లక్షల మంది జన సమీకరణాలు చేసే విధంగా ఉమ్మడి జిల్లా నాయకులు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ఉన్న పార్టీ కార్యకర్తలు, ఉద్యమ నాయకులు, కార్యకర్తలు సభకు తరలివచ్చేలా జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేశారు. సభకు అవసరమైన ఏర్పాట్లను సమన్వయం చేసుకుంటూ జన సమీకరణ చేసే విధంగా ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఒకవైపు మండుటెండలు, మరోవైపు రాష్ట్ర ప్రజల ఆకలి కేకలు రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ సభతో రేవంత్ సర్కార్కి ధీటైన సమాధానం చెప్పాలని చూస్తున్నామని వరంగల్ ఉమ్మడి జిల్లా నేతలు చెబుతున్నారు.
భారీ ఎత్తున స్వచ్ఛందంగా తెలంగాణ ప్రజలందరూ కూడా మరి తరలి వచ్చి మరి దాన్ని విజయవంతం చేస్తారు. ఈ సభకు వస్తున్నటువంటి మరి ప్రజానీకానికి ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా వారందరికి కూడా మరి వేసవిని దృష్టిలో పెట్టుకొని 10 లక్షల చల్ల ప్యాకెట్లతో పాటు లక్షలాది చల్లని నీరు అంటే ఒక్కొక్క బాటిల్లో 500 ml ఉండే నీళ్లు కూడా అందియాలని చెప్పి కేసీఆర్ గారు ఆదేశించడం జరిగింది. ఓరుగల్లు గడ్డపై నిర్వహించనున్న రజతోత్సవ సంబరాల ఏర్పాట్లు చర్చనీయాంశంగా మారాయి. ఈ సభలో గులాబీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగంపై ప్రజల్లో ఇప్పటి నుంచే ఆసక్తి వ్యక్తమవుతోంది. గత ఎన్నికల ఫలితాల తర్వాత చాలా రోజులకు కేసీఆర్ వరంగల్లో మాట్లాడబోతున్నారు. ఉద్యమ నాటి రోజులను గుర్తుకు తెచ్చే విధంగా కేసీఆర్ గర్జనను వింటామని గులాబీ పార్టీ వర్గాలు చెబుతుండడం ఉత్కంఠ రేపుతోంది. గులాబీ పార్టీ నేతలంతా కలిసికట్టుగా ముందుకు సాగుతూ పాత రోజులను గుర్తు చేస్తున్నారు. ఈ సభ రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు తీసుకువస్తుందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ వ్యాఖ్యలకు